హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ MCQ సిరీస్ లో భాగంగా 4th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. వీర్ వాస్తా సెమికాన్ ఇండియా 2025 ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన సెమికాన్ ఇండియా 2025 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ లో ఎవరి చేత? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2nd. సో ఈ కార్యక్రమంలో ప్రముఖ పరిశ్రమల నాయకులు, అంతర్జాతీయ ప్రతినిధులు, విద్యార్థులు మరియు స్టార్టప్ కంపెనీస్ అనేటువంటివి పాల్గొనడం జరిగింది. ఇందులో చిప్ డిజైన్, తయారీ మరియు ఆవిష్కరణలో భారత లక్ష్యాన్ని ఈ వేదిక ద్వారా ప్రదర్శించడం జరిగింది. సో ఈ సెమికాన్ ఇండియా సందర్భంగా సెమీ కండక్టర్ల ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం ఎంత పెట్టుబడిని ప్రకటించింది అంటే 1.5 lakh crore పెట్టుబడిని ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 10 ప్రధాన ఫ్యాబ్ మరియు డిజైన్ ప్రాజెక్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇవి భారతదేశం యొక్క చిప్ తయారీ మరియు ఆవిష్కరణలో సామర్థ్యాన్ని పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో థీమ్ ఏంటి ఈ సెమికాన్ ఇండియా 2025 అంటే ట్రస్ట్ ఇన్ ఇండియాస్ సెమీ కండక్టర్స్ ఫ్యూచర్. సో ఇది చిప్ డిజైన్, తయారీ మరియు ఆవిష్కరణలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలని భారత లక్ష్యాన్ని ప్రతిపాదిస్తుంది. సో ఇక్కడ రెండు పాయింట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగింది అంటే యశోభూమి కన్వెన్షన్ సెంటర్ న్యూఢిల్లీలో జరిగింది. దీని థీమ్ ఏంటి అంటే ట్రస్ట్ ఇండియా సెమీ కండక్టర్ ఫ్యూచర్. యాక్చువల్ గా అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎగ్జామ్ లో అడగరు, అయినా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని ప్రకటించింది అంటే 1.5 lakh crore. What is the name of India's first indigenous 32-bit processor unveiled at Semicon India 2025? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సెమికాన్ ఇండియా 2025లో ఆవిష్కరించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32-bit ప్రాసెసర్ పేరు ఏమిటి అంటే విక్రమ్ 3201. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా సెమికాన్ ఇండియా 25. సెమికాన్ ఇండియా ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో యశోభూమిలో జరిగింది కదా. ఆ సెమికాన్ ఇండియా సందర్భంగా నరేంద్ర మోదీ గారు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32-bit మైక్రో ప్రాసెసర్ ని ఆవిష్కరించడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే విక్రమ్ 3201. నంబర్ గుర్తుపెట్టుకోండి, 3201. సో దీనిని ఎవరు రూపొందించారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించగా ఇస్రో యొక్క సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సాధారణ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించేటువంటి చిప్లకు భిన్నంగా ఉంటుంది. ఇది ఎందుకు రూపొందించబడింది అంటే ప్రధానంగా రాకెట్లు మరియు ఉపగ్రహాల కోసం మాత్రమే రూపొందించబడింది. ఇవి రాకెట్లు లేదా ఉపగ్రహాల యొక్క నావిగేషన్, కంట్రోల్ మరియు మిషన్ మేనేజ్మెంట్ వంటి కీలక పనులను నిర్వర్తిస్తుంది అనమాట. సో యాక్చువల్ గా ఇది మన దగ్గర ఆల్రెడీ విక్రమ్ 1601 అనేటువంటిది ఉంది. దానికి అప్గ్రేడ్ చేసినదే ఈ విక్రమ్ 3201. సో ఎగ్జామ్ లో కనుక విక్రమ్ 3201 అనేటువంటిది ఏంటి అని అడిగితే ఇది ఒక 32-bit మైక్రో ప్రాసెసర్. సో దీన్ని ఎందుకోసం దేనికి ఉపయోగిస్తారంటే ప్రత్యేకంగా రాకెట్లు మరియు ఉపగ్రహాల కోసం మాత్రమే రూపొందించబడింది. అలా కాకుండా దీన్ని ఎవరు రూపొందించారు అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించడం జరిగింది. అది తయారు చేశారంటే ఇస్రో యొక్క సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ లో తయారు చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే నంబర్ ఇక్కడ 3201 విక్రమ్. In which country did the 6.0 magnitude earthquake occur that killed over 1,400 people and prompted India to send humanitarian aid? 14,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన 6.0 తీవ్రత గల భూకంపం ఎక్కడ సంభవించింది? దీనికి భారతదేశం మానవతా సహాయాన్ని పంపింది. ఎక్కడ జరిగింది భూకంపం అనేటువంటిది? ఎక్కడ సంభవించింది అంటే ఆఫ్ఘనిస్తాన్ లో జలాలాబాద్ సమీపంలో తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో 6.0 మాగ్నిట్యూడ్ గలటువంటి ఎర్త్క్వేక్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే 14,000 పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. సో దీనికి భారతదేశం 21 tons ఆఫ్ మానవతా సహాయాన్ని పొంది. అంటే ఏమేమి ఉన్నాయి అందులో అంటే ఔషధాలు ఉన్నాయి, దుప్పట్లు, టెంట్లు,
నీటి శుద్ధి పరికరాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఎగ్జామ్ లో గనక అలా కాకుండా ఇటీవల ఏ ప్రాంతంలో 6.0 మ్యాగ్నిట్యూడ్ గల అర్థక్వేక్ సంభవించింది అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్. What was India's rank in the Global Peace Index 2025 out of 160 countries? 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 163 దేశాల మధ్య భారతదేశం అంటే 163 దేశాల మధ్య ఈ ఇండెక్స్ ను పోల్చడం జరిగింది. ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 115th ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఎన్ని దేశాల్లో ఈ ఇండెక్స్ ని కండక్ట్ చేశారంటే 163 దేశాలలో. సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత మెరుగుదలను చూపించింది అంటే 0.58%. సో ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ను ఎవరు ప్రచురించారు, ఎవరు విడుదల చేశారు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో ఈ ఇండెక్స్ అనేటువంటి దానిని 3 విభాగాల్లో ఎన్ని సూచికల ఆధారంగా అంటే 23 సూచికల ఆధారంగా దేశాలను అంచనా వేస్తారనమాట. సో ఈ 3 విభాగాలు ఏమేమిటి అంటే సమాజ భద్రత, కొనసాగుతున్నటువంటి ఘర్షణలు మరియు సైనికీకరణ. సో నంబర్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అని, ఎంత ర్యాంక్ అనేటువంటిది గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 115th ర్యాంక్. సో ఇది రివిజన్ ఎంసీక్యూస్. ర్యాంకింగ్స్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 130th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు? ఐస్లాండ్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 77th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే ఫస్ట్ ర్యాంక్ లో సింగపూర్. In the World Happiness Report 2025, what is the India's rank under 118th rank? First place lo Finland undi. What is the rank of India in Global Peace Index lo? India rank enta 115th rank. First place lo unnaru Iceland. As per the Global Firepower Index 2025, India's rank in military strength. So Global Firepower Index 2025 lo India rank enta military strength lo ante 4th rank. First place lo unnarante USA. What is the rank of India in the Climate Change Performance Index లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంక్. సో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? డెన్మార్క్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? 14th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో బుర్కినో ఫాసో. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ లో ఇండియా ర్యాంక్ ఎంత? 41st ర్యాంక్. What is the name of the initiative launched by APEDA to support agri-food startups and boost exports by 2030? APEDA 2030 అపేడా అనేటువంటిది ఎప్పటి నాటికి అంటే 2030 నాటికి అగ్రి ఫుడ్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం మరియు ఎగుమతులను పెంచడం కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే భారతి ఇనిషియేటివ్ ఆర్ భారతి కార్యక్రమం. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అపేడా. అపేడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే అగ్రికల్చర్ ఫుడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయడంలో ముఖ్య పాత్ర దేనిది ఉంటుంది అంటే అపేడానే ఉంటుంది. ఈ అపేడానే ఈ భారతి అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసింది. భారతి అంటే ఏంటి అంటే భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. సో దీంట్లో ఏం చేస్తారంటే 100 అగ్రి ఫుడ్ మరియు అగ్రిటెక్ స్టార్టప్లకు మద్దతు ఇస్తారు. మరియు టార్గెట్ ఏంటి? 2030 నాటికి $50 బిలియన్ అగ్రి ఫుడ్ ఎగుమతులను సాధించడమే ఈ భారతీయ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇందులో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయంటే జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఉత్పత్తులు, ఆర్గానిక్ ఫుడ్స్, ఆయుష్ ఉత్పత్తులు వంటి విలువైన భాగాలు నూతనతను వంటి ఇన్నోవేషన్ ను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఎగ్జామ్ లో కనుక భారతీ ఇనిషియేటివ్ ను ఎవరు లాంచ్ చేస్తారు అంటే అపేడా అనేటువంటి లాంచ్ చేసింది. దీని టార్గెట్ ఎంత అంటే 2030 నాటికి $50 బిలియన్ అగ్రి ఫుడ్ ఎగుమతులను సాధించడమే ఈ భారతీయ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. Which Indian state is home to the country's first end-to-end semiconductor OS80 pilot line facility? OS80 అంటే ఏంటి? అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్.
భారతదేశంలో మొట్టమొదటి ఎండ్ టు ఎండ్ సెమీకండక్టర్ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ పైలట్ లైన్ సౌకర్యం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సో ఇది భారతదేశం మొదటిది అని వస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఎక్కడ ప్రారంభించబడింది అంటే గుజరాత్ లో ప్రారంభించబడింది. సో ఇది ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి అంటే సెమీ కండక్టర్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, పోస్ట్ టెస్టింగ్ సేవలు కానివ్వండి, అన్ని ఒకే చోట నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ల్యాబ్ అన్నమాట. సో ఇది ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్ ప్రారంభించారు. సో ఇవి న్యూస్ లో ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ ఇన్ న్యూస్ రివిజన్ ఎంసీక్యూస్ లో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు జాయిన్ క్రూయిజ్ ఇండియా మిషన్. భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది జాయిన్ క్రూజ్ ఇండియా మిషన్ లో జాయిన్ అయినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ టు లాంచ్ ఏఐ పవర్ అంగన్వాడీ. భారతదేశపు మొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మహారాష్ట్ర. ఏ గ్రామంలో అంటే వదమ్మ గ్రామంలో. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఎక్కడుంది, ఎక్కడ ప్రారంభించబడింది అంటే కేరళలో ప్రారంభించబడింది. ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే మహారాష్ట్రలో. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు డిప్లాయ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను డిప్లాయ్ చేసేటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం. భారతదేశపు మొదటి మైనింగ్ టూరిజం ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే జార్ఖండ్. ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ సెంట్రల్ లైబ్రరీ టు బి ఎస్టాబ్లిష్డ్. భారతదేశంలో లార్జెస్ట్ మరియు మోడర్న్ అధునాతన సెంట్రల్ లైబ్రరీ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. Which Indian state recently became the first fully digitally literate state? భారతదేశపు మొదటి ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ అనేటువంటిది ఏది అంటే కేరళ. What is the name of the AI chatbot introduced by China on its Tiangong space station to assist astronauts? చైనా తన తియాంగాంగ్ అంతరిక్షంలో వ్యామాగోములకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టిన ఏఐ చాట్బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ పేరు ఏమిటి అంటే వుకోంగ్ ఏఐ. సో అలా కాకుండా ఎగ్జామ్ లో ఈ వుకోంగ్ ఏఐ చాట్బోట్ ను ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే చైనా అనేటువంటిది వస్తుంది అనమాట. సో చైనా అనేటువంటిది తన తియాంగాంగ్ అంతరిక్షంలో వుకోంగ్ ఏఐ అనేటువంటి చైనా చాట్బాట్ లో ప్రవేశపెట్టింది. ఇది ఎవరి కోసం హెల్ప్ చేస్తుంది ఈ ఏఐ అంటే వ్యామోగములకు. సో అక్కడికి వెళ్తాయి కదా ఆస్ట్రోనాట్స్. సో ఆస్ట్రోనాట్స్ ను చైనాలో ఏమంటారంటే టైకోనాట్స్ అంటారు. సో వీరికి అక్కడ ఉన్నటువంటి మిషన్ల అక్కడ స్పేస్ లో అవసరం ఉన్నటువంటి వాటికి సహాయం చేస్తుంది అనమాట. ఏది ఈ ఏఐ చాట్బోట్ అనేటువంటిది. అంటే ఎలాంటివి అంటే నావిగేషన్ కానీ వ్యూహాత్మక ప్రణాళికలు కానీ అక్కడ ఏమైనా స్పేస్ స్టేషన్ లో సమస్య కనుక వస్తే ఆ డేటాకి సంబంధించిన కానీ అలాంటి అంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వుకోంగ్ ఏఐ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది వ్యోమగాములకు. సో దీన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు వారు ప్రవేశపెట్టారు అంటే చైనా. జస్ట్ ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వుకోంగ్ ఏఐ చైనా అనేటువంటిది ప్రవేశపెట్టింది. సో ఇవి రివిజన్ ఎంసీక్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినవి. ఇవన్నీ 2025. సో ఇండియాస్ ఫస్ట్ ఏఐ సిటీ ఇది లక్నో, ఉత్తరప్రదేశ్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ బై బ్రిట్స్ పిలాని ఎవరు ప్రారంభించబోతున్నారో బ్రిట్స్ పిలాని ప్రారంభించబోతోంది. ఏఐ ప్లస్ క్యాంపస్ ను ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ రాష్ట్రం ప్రారంభిస్తోంది అంటే ఉత్తరప్రదేశ్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద స్టాండర్డ్ ఏఐ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 7th ర్యాంక్. ఇన్ విచ్ సిటీ వాస్ ద వరల్డ్ ఫస్ట్ ఏఐ చైల్డ్ అనేటువంటిది ఏ కంట్రీలో జన్మించింది వరల్డ్ ఫస్ట్ ఏఐ చైల్డ్ అంటే మెక్సికో త్రూ ఐవిఎఫ్ ఫర్టిలైజేషన్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ ఇన్ మే 2025. సో భారతదేశపు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ ను ఎవరు ప్రారంభించారు, ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ హౌ మెనీ క్రోర్స్ ఇండియా ఏ మిషన్ కు ప్రభుత్వం ఎన్ని కోట్ల పెట్టుబడిని అలొకేట్ చేసింది అంటే 10,372 కోట్ల పెట్టుబడిని. AI literary program launched to empower women in digital inclusion, cyber security and safe online practices targeting rural communities. దాని పేరేంటి
ఉమెన్ కి సాధికారత సాధించడానికి, ఎందులో అంటే డిజిటల్ ఇన్క్లూజన్ లో, సైబర్ సెక్యూరిటీలో మరియు సేఫ్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ లో. ఆ లిటరసీ ప్రోగ్రామ్ పేరు ఏమిటి అంటే యశోద ఏఐ. ఇన్ విచ్ విలేజ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ అంగన్వాడీ అనేటువంటిది ఎక్కడ లాంచ్ చేయబడింది అంటే చెప్పుకున్నాం కదా, బదమ్మ, మహారాష్ట్రలో. వెనీస్ ఇండియా సెట్ టు హోస్ట్ ద ఏఐ. చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశం అనేటువంటిది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఎప్పుడు? February 2026 లో. విచ్ సిటీ లాంచ్డ్ ద ఫస్ట్ ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ దట్ అలౌస్ ట్రావెలర్స్ టు క్లియర్ ఇమిగ్రేషన్ వితౌట్ షోయింగ్ ద పాస్పోర్ట్. సో ఈ దేశం అనేటువంటిది ప్రపంచంలోని మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ ను అభివృద్ధి చేసింది. దాని ద్వారా ట్రావెలర్స్ అనేటువంటిది ఇమిగ్రేషన్ ను క్లియర్ చేయొచ్చు పాస్పోర్ట్ చూపించకుండానే. సో ఆ దేశం అది ఏది అంటే, ఏ సిటీ అంటే దుబాయ్. in which Indian state did the 14th edition of exercise Maitri commence in September 2025. 2025 సెప్టెంబర్లో మైత్రి విన్యాసం అనేది 14th ఎడిషన్ అనేటువంటిది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే మేఘాలయలో ప్రారంభించబడింది. సో ఈ మైత్రి అనేటువంటివి ఏ దేశాల మధ్య జరిగింది అని ఎగ్జామ్ లో అడిగినట్లయితే, ఏ దేశాల మధ్య అంటే భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య జరిగే మైత్రి ద్వైపాక్షిక సైనిక విన్యాసం అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ ఏంది అంటే 14th ఎడిషన్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతోంది అంటే September 1st నుండి September 14th వరకు. ఎక్కడ అంటే మేఘాలయలోని జాయింట్ ట్రైనింగ్ నోడ్ లో ప్రారంభం అనేటువంటిది ఆల్రెడీ అయ్యింది, జరుగుతోంది ఇప్పుడు. ఉమ్రాయ్ మేఘాలయలో ఇది విన్యాసం అనేటువంటిది జరుగుతోంది. భారత సైన్యం మరియు రాయల్ థాయ్ ఆర్మీ మధ్య సహకారం, పరస్పర అనుసంధానం మరియు అవగాహన బలపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ విన్యాసం అనేటువంటిది స్టార్ట్ ఎప్పుడైంది అంటే 2006 లో స్టార్ట్ అయింది. సో ఎగ్జామ్ లో జస్ట్ మిమ్మల్ని ఏమడుగుతారంటే ఇది ఎన్నవ ఎడిషన్ అని అడగచ్చు. 14th ఎడిషన్. దీని పేరు ఏంటి అంటే మైత్రి. ఏ రెండు కంట్రీస్ మధ్య జరుగుతోంది అంటే ఏ రెండు దేశాల మధ్య జరుగుతోంది అంటే థాయిలాండ్ మరియు భారతదేశం. ఎక్కడ జరుగుతోంది అంటే ఉమ్రాయ్ మేఘాలయలో జరుగుతోంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతోంది అంటే September 1st నుంచి September 14th వరకు జరుగుతోంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇవి రివిజన్ MCQs. మిలిటరీ ఎక్సర్సైజ్ న్యూస్ లో ఉన్నటివి ఇవన్నీ 2025 కి సంబంధించినవి. What was the name of Iran's naval exercise conducted after the June 2025 conflict with Israel? సో ఇజ్రాయెల్ తో ఘర్షణ తర్వాత ఇరాన్ అనేటువంటిది కండక్ట్ చేసినటువంటి నావల్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే సస్టైనబుల్ పవర్ 1404. సో అలా కాకుండా ఎగ్జామ్ లో సస్టైనబుల్ పవర్ 1404 అనేటువంటి ఈ ఎక్సర్సైజ్ ను ఎవరు కండక్ట్ చేశారు అంటే ఇరాన్ వస్తుంది. Which country is hosting the Talisman Sabri 2025 military exercise and how many nations are participating? Talisman Sabri 2025 military exercise ను ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు మరియు ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయి అంటే, ఎవరు ఇది తలిస్మాన్ సబరీను కండక్ట్ చేస్తున్నాయి, హోస్ట్ చేస్తున్నాయి అంటే ఆస్ట్రేలియా. 19 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్. వేర్ వాస్ ద 12th ఎడిషన్ ఆఫ్ ద శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్. అది పేరు ఏంటి అంటే స్లీనెక్స్. ఎక్కడ జరుగుతుంది అంటే కొలంబో, శ్రీలంకలో జరిగింది 14th to 18th August లో. Which naval exercise marks the 32nd edition of India-Singapore Maritime Cooperation in 2025? సో ఇది ఎన్నవ ఎడిషన్ అండి? 32nd ఎడిషన్. ఎవరెవరి మధ్య అంటే ఇండియా మరియు సింగపూర్ మధ్య. సో దీని పేరు ఏంటి అంటే సింబెక్స్. ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. Where is military exercise Bold Kurukshetra 2025 being conducted? సో బోల్డ్ కురుక్షేత్ర అనేటువంటి విన్యాసం, మిలిటరీ విన్యాసం ఎక్కడ జరిగింది అంటే జోధ్పూర్, రాజస్థాన్ లో జరిగింది. Name of the inaugural joint special forces exercise conducted between the Indian Air Force Guard Commandos and the United States Air Force Special Forces in 2025. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగిన ఎయిర్ ఫోర్స్ గార్డ్ కమాండో ఎక్సర్సైజ్. దాని పేరు ఏంటి అంటే టైగర్ క్లా లేకపోతే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. What is the name of the India-Mongolia joint military exercise that concluded in ఉలాన్బతూర్, మంగోలియా? సో ఇండియా మరియు మంగోలియా మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే నొమాడిక్ ఎలిఫెంట్. ఇది ఎక్కడ జరిగింది అంటే ఉలాన్బతార్, మంగోలియాలో జరిగింది.
ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 17th ఎడిషన్. ఎప్పుడు జరిగింది అంటే June 13, 2025 జరిగింది. విచ్ కంట్రీస్ హోస్టెడ్ ద 19th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. సో ఈ బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ ను ఏ కంట్రీస్ అనేటువంటిది సంయుక్తంగా నిర్వహించాయి అంటే ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 19th ఎడిషన్. In which country will the Asia Cup 2025 cricket tournament be held? 2025 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది అంటే యుఏఈలో నిర్వహించబడుతుంది. ఇది 2025 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్. సో ఇందులో ఈ దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఏ నగరాలలో జరుగుతాయి అంటే దుబాయ్ మరియు అబుదాబిలో జరుగుతాయి. సో ఇది 220 ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో 2025 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. సో ఈ ఫార్మాట్ లో జరుగుతాయి అంటే రాబోయేటువంటి 2026 ఐసీసీ T20 వరల్డ్ కప్ కు అనుగుణంగా ఉంటుంది. సో ఈ 2026 ఐసీసీ T20 వరల్డ్ కప్ ను ఎవరు నిర్వహించబోతున్నారు అంటే భారతదేశం మరియు శ్రీలంక. ఇది ఇంపార్టెంట్ అండి. 2026 ఐసీసీ T20 వరల్డ్ కప్ అనేటువంటిది ఎవరు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అంటే భారతదేశం మరియు శ్రీలంక. Which two countries are collaborating on the Chandrayaan-5? దీన్ని ఏమంటారంటే లూపెక్స్ మిషన్ అంటారు. టు ఎక్స్ప్లోర్ ద మూన్స్ సౌత్ పోల్. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించేందుకు చంద్రయాన్-5 లూపెక్స్ మిషన్ పై కలిసి పనిచేస్తున్నటువంటి 2 దేశాలు ఏవి అంటే జపాన్ మరియు భారతదేశం. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఎంఓయు అంటే అగ్రిమెంట్ పై సైన్ చేయడం జరిగింది 2 దేశాలు కలిసి, భారతదేశం మరియు జపాన్. ఇది Chandrayaan-5 మిషన్. దీని పేరే లూపెక్స్ అంటారు. సో ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం, ముఖ్యంగా నీటి వంటి వోలటైల్ పదార్థాలు ఉండే శాశ్వత నిల్వ ఉండే ఆ ప్రాంతాలను, అంటే దక్షిణ ధ్రువం ఎప్పుడు డార్క్ సైడ్ లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను అధ్యయనం చేయడమే ఈ లూపెక్స్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. సో ఈ మిషన్ లో జాక్సా ఏ రాకెట్ ని ప్రయోగించబోతోంది అంటే H324L అనేటువంటి రాకెట్ ను ప్రయోగించబోతుంది. ల్యాండర్ మాత్రం ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే ఇస్రో. Which Indian state won the PATA Gold Award 2025 for the most engaging social media campaign? Most engaging social media campaign కోసం 2025 PATA గోల్డ్ అవార్డు అందుకున్నటువంటి భారత రాష్ట్రం ఏది అంటే కేరళ అనేటువంటిది అందుకుంది. దీంట్లో అంటే కేరళ టూరిజం తన మోస్ట్ ఎంగేజింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం ఈ అవార్డు PATA గోల్డ్ అవార్డును అందుకుంది. ఈ ప్రచారానికి ఏం పేరు, కేరళ వారు ఏం క్యాంపెయిన్ రన్ చేశారు అంటే మిమీ లెడ్ మేకోవర్ క్యాంపెయిన్ రన్ చేశారు. ఈ క్యాంపెయిన్ వల్లనే కేరళ వారికి ఈ PATA గోల్డ్ అనేటువంటిది లభించింది. దీంట్లో ఏంటి ఈ క్యాంపెయిన్ లో అంటే హాస్యం మరియు సాంస్కృతికంగా సంబంధించినటువంటి కంటెంట్ ద్వారా ప్రజలతో అనుసంధానిస్తారనమాట. సో ఏ ప్లాట్ఫామ్ లో వీరు ఈ క్యాంపెయిన్ రన్ చేశారు అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు లింక్డ్ఇన్. సో ఈ ఈవెంట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్ లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ PATA ట్రావెల్ మార్ట్ అనేటువంటి ఈవెంట్ జరిగింది. ఎప్పుడు అంటే August 27న. సో కేరళ టూరిజం మంత్రి అయినటువంటి పిఏ మొహమ్మద్ రియాజ్ గారు ఈ అవార్డును అందుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి కేరళ గుర్తుపెట్టుకోండి. ఏం అవార్డు వచ్చిందంటే PATA గోల్డ్ అవార్డు వచ్చింది. దేనికోసం అంటే మోస్ట్ ఎంగేజింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్ కేటగిరీలో. సో ఈ కరెంట్ అఫైర్స్ లో MCQ 1-liners క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఇస్రో ఈజ్ డెవలపింగ్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కోడ్ నేమ్డ్. సో సూర్య అనేటువంటి ఒక కోడ్ నేమ్ అన్నమాట. దాన్ని ఏమంటారు ఇంకా అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. GSLV ఉంది కదా, దానికి మెరుగైనదే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అన్నమాట. అభివృద్ధి చెందినది ఫస్ట్ GSLV, తర్వాత ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేటువంటిది వస్తుంది. దీని కోడ్ నేమ్ ఏంటి అంటే సూర్య అన్నమాట. ఇది ఒక రీయూజబుల్ హెవీ లిఫ్ట్ రాకెట్ డిజైన్ ఫర్ ఫ్యూచర్ స్పేస్ మిషన్ కోసం దీనిని లాంచ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఎన్ని మీటర్స్ టాల్ ఉంది అంటే 92 మీటర్స్, అంటే 92 మీటర్స్ టాల్ ఇది. సో యాక్చువల్ గా ఇక్కడ ఏంటి అంటే కుతుబ్ మినార్ ఉంది కదా, దానికన్నా ఎక్కువ ఎత్తులో ఉందన్నమాట. ఇది 92 మీటర్స్ ఎత్తులో. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సూర్య ఎగ్జామ్ లో గనక సూర్య అని దేని అంటారు, ఏ లాంచ్ వెహికల్ ని అంటారు అని ఎగ్జామ్ లో గనక అడిగినట్లయితే దేని అండి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క మరొక పేరే సూర్య.
The Paralympic Committee of India named medalist from the Paris 2024 Paralympics. సో పారాలింపిక్ కమిటీ అనేటువంటిది ఎవరిని ధారాంవీర్ నియాన్ నయీన్ మరియు ప్రీతి పాల్ ఇద్దరిని ఇండియా యొక్క ఫ్లాగ్ బ్రియర్స్ గా నామినేట్ చేసింది అనమాట. దేనికోసం అంటే ఓపెనింగ్ సెరిమనీ ఆఫ్ ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిపోతుంది అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27న స్టార్ట్ చేయబోతుంది. సో ఇక్కడ 2 పాయింట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ను ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అంటే న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అంటే సెప్టెంబర్ 7th. దీనికి ఫ్లాగ్ బిరియర్స్ ఎవరు అంటే ప్రీతి పాల్ మరియు ధరం వీర్ నయీన్. ఆకాష్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఆకాష్ త్రిపాఠిని నియమించడం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియాకి. ఇంకా Ruginian has been appointed as a new Prime Minister of Lithuania. Lithuania యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఇంగా రుగియానా. The first international Pali conference in Sri Lanka was held in Kandy, organized by India's Assistant High Commission in partnership with the University of Peradeniya. So ఫస్ట్ ఇంటర్నేషనల్ పాలీ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో జరిగింది, క్యాండీ ప్రాంతంలో. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఇండియా అసిస్టెంట్ హై కమిషన్ అనేటువంటిది ఇన్ పార్ట్నర్షిప్ ఎవరి భాగస్వామ్యంతో అంటే యూనివర్సిటీ ఆఫ్ పెరాడినియా. సో కాన్ఫరెన్స్ యొక్క ఫోకస్ ఏంటి అంటే ద ఫ్యూచర్ ఆఫ్ ద పాలీ లాంగ్వేజ్. The Union Cabinet has approved the extension of the PM Swanidhi scheme for street vendors. సో స్ట్రీట్ వెండర్స్ కోసం రూపొందించినటువంటి పథకం అయినటువంటి PM స్వనిధి యొక్క పథకాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఎప్పటి వరకు అంటే March 31st, 2030 వరకు. ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఆఫ్ ద ఫ్లెష్ ఈటింగ్ పారాసైట్. సో ఫ్లెష్ ఈటింగ్ పారాసైట్ యొక్క హ్యూమన్ కేస్ అనేటువంటిది నమోదు చేయబడింది. ఎక్కడ అంటే రిపోర్ట్ చేయబడింది ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ లో. దాని పేరు ఏంటి, పారాసైట్ పేరు అంటే స్క్రూ వామ్. Bihar announced a new scheme to provide financial help to one woman every family to begin occupation. సో బీహార్ రాష్ట్రం అనేటువంటిది కొత్త స్కీమ్ ను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది. ఎవ్రీ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒక మహిళకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది అంటే 10,000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళకి ఇష్టమైనటువంటి జాబ్ లో అయినా చేరొచ్చు, లేకపోతే బిజినెస్ అయినా ఆక్యుపేషన్ వృత్తినైనా అవలంబించారు అనమాట. దాని పేరు ఏంటి అంటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. ఎగ్జామ్ లో గనక ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే బీహార్. రీసెంట్లీ సతీష్ కుమార్ హ్యాస్ బిన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్. రైల్వే బోర్డ్ కి ఎవరు రీఅపాయింట్ చేయబడ్డారు అంటే సతీష్ కుమార్. ఇవి రివిజన్స్ క్వశ్చన్స్, క్విక్ గా రివిజన్ చేద్దాం. యుద్ధ అభ్యాస్ ఆర్మీ విన్యాసం 2025 ఎక్కడ జరగబోతోంది అంటే ఫోర్ట్ వేన్రైట్ అలాస్కా USA లో జరగబోతోంది. మత్స్యకారులలో వ్యాపారోన్నతి మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు PM వికాస్ పథకం కింద ఇటీవల ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే మత్స్య శక్తి. దేశంలో అతిపెద్ద సేంద్రియ వాణిజ్య ప్రదర్శన అయినటువంటి బయోఫాక్ ఇండియా 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే గ్రేటర్ నోయిడాలో. బుద్ధి లోపమున్న విద్యార్థులకు సమానమైన నాణ్యమైన విద్యను అందించేందుకు దిశ అభియాన్ను అమలు చేసినటువంటి మొదటి భారత రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. తమిళనాడులోని ఏ టైగర్ రిజర్వ్ లో ఇటీవల అనధికార రహదారి నిర్మాణంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి అంటే శ్రీ విల్లిపుతూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. చంద్రుని యొక్క కక్ష నుండి కాస్మిక్స్ డామ్ ను అధ్యయనం చేయడానికి ప్రత్యూష్ టెలిస్కోప్ ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. స్వర్ణముఖి నదిని రక్షించి పునర్జీవించ చేయడానికి టుడా ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే ఆపరేషన్ స్వర్ణ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశపు గాలి కాలుష్యం వల్ల సగటు జీవనకాలం ఎంత తగ్గుతోంది భారతదేశంలో అంటే 3.5 years. భారతదేశంలో మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానం వ్యవస్థ నేషనల్ హైవే 48 పై చౌరాసీ ఫ్రీ ప్లాజా వద్ద అమలు అవుతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. జపాన్ పాస్పోర్ట్
జపాన్ పోస్ట్ బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నటువంటి బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ పేరు ఏమిటి అంటే DCGP5. ఒక నిమిషంలో ట్రమాటిక్ బ్రెయిన్ గాయాలను గుర్తించడానికి అభివృద్ధి చేసిన స్వదేశీ హ్యాండ్ హెల్డ్ డయాగ్నోస్టిక్ పరికరం పేరు ఏమిటి అంటే సెర్వో. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆదివాసీ భాషల కోసం రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువాద యాప్ పేరు ఏమిటి అంటే ఆదివాణి యాప్. సో ఇది పిఐబి న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఈ బయోఫ్యాక్ ఇండియా అనేటువంటిది పిఐబి న్యూస్, ఆదివాణి యాప్ అనేటువంటిది పిఐబి న్యూస్, అదే విధంగా మత్స్యశక్తి అనేటువంటిది కూడా పిఐబి న్యూస్ లో ఉంది. సో ఇవి నేషనల్ పార్క్స్ అండి. నేషనల్ పార్క్స్ మరియు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మధ్యప్రదేశ్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. నేషనల్ పార్క్స్ అనేటువంటివి 11 to 12 ఉన్నాయి మధ్యప్రదేశ్ లో. సో బాంధవ్గర్ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ ఫానా ఏంటి ఇక్కడ అంటే బెంగాల్ టైగర్, ఎలిఫెంట్, లియోపార్డ్. ఫానా అంటే జంతువులు అనమాట. అక్కడ ఏం ఫేమస్ దేనికి అంటే బెంగాల్ టైగర్ కి, ఎలిఫెంట్ కి, లియోపార్డ్, సాంబార్, డీర్, వాకింగ్ డియర్, ఇండియన్ వోల్ఫ్, స్ట్రైపెడ్ హైనా, నీల్ గాయ్. సో ద ఇండియన్ బైసన్ అంటే ఏంటి, అడవి దున్నను. ఈ బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫ్రమ్ ఎక్కడ నుండి అంటే కన్హా నేషనల్ పార్క్ నుండి. డైనోసార్ ఆర్ అశ్మద ఫాజిల్ నేషనల్ పార్క్, ఇది కానీ ఎక్కడుంది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ డైనోసార్ ఎక్స్ మరియు ఫాజిల్స్ మరియు ఫాజిలెట్స్ ట్రీస్ అనేటువంటిది డిస్కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్. ఇది దుర్గావతి టైగర్ రిజర్వ్ అప్రూవ్ చేయబడుతుంది. ఇది కానీ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో. ఇది 7th టైగర్ రిజర్వ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ అనేటువంటివి ఉన్నాయి. దేని తర్వాత అంటే ఫస్ట్ ఏంటి మధ్యప్రదేశ్, తర్వాత కర్ణాటక మరియు తర్వాత ఉత్తరాఖండ్. సో ఒక గ్రీన్ కారిడార్ ని లింక్ చేయబోతున్నారు దేని మధ్య అంటే పన్నా టైగర్ రిజర్వ్ తో. దేంతో పన్నా టైగర్ రిజర్వ్ మరియు దుర్గావతి టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఒక లింకింగ్ ప్రాజెక్ట్ కూడా ఉందండి. ఏంటి అంటే కెన్ బెట్వా లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రావడం ద్వారా పన్నా టైగర్ రిజర్వ్ అనేటువంటిది మునిగిపోతుంది అనమాట. సో అందుకే ఈ దుర్గావతి టైగర్ రిజర్వ్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. ఫానా ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్స్, ఇండియన్ లేపార్డ్, 4 హార్న్డ్ యాంటలోప్, పార్కింగ్ డియర్, చీతల్ మరియు సాంబార్. ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ లో థ్రెట్ ఏంటి అంటే హ్యాబిటాట్ లాస్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే అక్కడ జీవులు వారు ఉండేటువంటి నివాసాన్ని కోల్పోతున్నాయి. ఎందుకు అంటే నేషనల్ హైవే 44 ని వైడనింగ్ చేస్తున్నారు అనమాట, పెద్దది చేయడం ద్వారా. సో ఎగ్జామ్ లో గనక ఏది ఇటీవల హ్యాబిటాట్ లాస్ అనేటువంటిది జరుగుతోంది, వైడనింగ్ ఆఫ్ నేషనల్ హైవే 44 అంటే ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్. అలా కాకుండా ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలర్ వాలి అనేటువంటి టైగర్స్ కూడా చనిపోవడం జరిగింది అనమాట. అందుకే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పెంచ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఒక బుక్ రాయడంలో ఇన్స్పైర్ ని కలిగించింది అనమాట. ఏ బుక్ పేరు ఏంటి అంటే ద జంగల్ బుక్. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. బైగా ట్రైబ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుందండి. ఈ దేంట్లో అంటే కన్హా నేషనల్ పార్క్ వల్ల ఈ బైగా ట్రైబ్ అనేటువంటిది వారి యొక్క ఫారెస్ట్ రైట్స్ ని తీసుకోవడం అంటే ఇవ్వలేదన్నమాట. ఎవరికి, ఈ బైగా ట్రైబ్ కి ఫారెస్ట్ రైట్స్ అనేటువంటివి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వారిని ఈ కన్హా నేషనల్ పార్క్ నుండి డిస్ప్లేస్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ ట్రైబ్ అనేటువంటిది. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే బెంగాల్ టైగర్, గౌర్, బారాసింగా, స్వాంప్ డియర్, ఢోల్, స్పాటెడ్ డియర్, సాంబార్, చౌ సింగానియా. ఇక్కడ మేజర్ అవి ఫలానా అంటే పక్షులు, వలస పక్షులు ఏంటి అంటే బ్లాక్ ఐబిస్, ఇండియన్ గ్రే హార్న్బిల్, లెస్సర్ అడ్జుటెంట్, స్టెప్పే ఈగల్. ఇంకా ఏమున్నాయి నేషనల్ పార్క్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో అంటే మాధవ్ నేషనల్ పార్క్. ఇది ఎవరి పేరున పెట్టారు అంటే మాధవ్ రావ్ సింధియా బిలాంగింగ్ టు సింధియా డైనాసిటీ మరాఠాస్ అనమాట. వీరి పేరు మీదుగా ఈ మాధవ్ నేషనల్ పార్క్ ని పెట్టడం జరిగింది. ఈయన 2 రిజర్వాయర్స్ ను మాధవ్ నేషనల్ పార్క్ లోపల కట్టించడం జరిగింది. దాని పేరే సఖ్య సాగర్ మరియు మాధవ్ సాగర్. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి, జంతువులు ఏంటి అంటే చింకారా అంటే ఏంటి ఇండియన్ గజలే, చితాల్, నీల్గాయ్,
సాంబా డియర్, చౌసింగానా అంటే ఫోన్ హార్న్ యాంటీలోప్. మండ్రా ప్లాంట్ ఫాజిల్ నేషనల్ పార్క్, ఇది దేనికి దగ్గరలో ఉంది అంటే గుహా ఫాజిల్ పార్క్ కి దగ్గరలో ఉంది. నెక్స్ట్ పన్నా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే టైగర్, లియోపార్డ్, చీతల్, చింగారా మరియు సాంబార్. ఇక్కడ ఘరియల్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రతపాని టైగర్ రిజర్వ్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. టైగర్ డెత్ అనేటువంటివి ఇక్కడ సంబంధించడం జరిగింది కాబట్టి న్యూస్ లో ఉండింది ఇది మొన్న. సంజయ్ నేషనల్ పార్క్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, సత్పురా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. ఇది ఇండియా యొక్క మొదటి ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే బెంగాల్ టైగర్, లియోపార్డ్, సాంబార్, చీతల్, నీల్ ముంజ్టాక్, నీల్ గాయ్, చౌసింగానా, చింకారా మరియు బ్లాక్ బక్. వన్ విహార్ నేషనల్ పార్క్, దీని ఫానా ఏంటి అంటే బెంగాల్ టైగర్, ఏషియాటిక్ లయన్, మొగ్గర్ క్రొకడైల్, ఘరియలు, స్పాటెడ్ డియర్, సాంబార్ డియర్ మరియు బ్లాక్ బక్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మధ్యప్రదేశ్ లో బాగ్దారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే క్రొకడైల్స్. ఘాటీ గోవన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కరేరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కెన్ ఘరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, క్యూని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నర్సింఘా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ చంబల్ ఘరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నోరా దేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఓర్ఖా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పంచ్ మర్హి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కూర్నో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పన్హా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పన్పథా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ కూర్నో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చీతాస్ అనేటువంటిది ఇక్కడ రీఇంట్రడక్షన్ చేయడం జరిగింది నమీబియా నుండి. సో ఎగ్జామ్ లో ఆల్రెడీ అడిగారు ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో చీతాస్ ని రీఇంట్రడ్యూస్ చేశారు నమీబియా దేశం నుండి అంటే కూర్నో వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో పన్పథా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫేన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సెయిలానా ఆర్ ఖార్మోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు బర్డ్ శాంక్చురీ. ఇంకా ఏమున్నాయి సర్దార్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సింఘోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ సర్దార్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని మరియు ఖార్మోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎస్టాబ్లిష్ చేయమని ఎవరు రికమెండ్ చేశారంటే సలీం అలీ గారు. ఎందుకు? ప్రొటెక్షన్ ఆఫ్ లెసర్ ఫ్లోరికాన్స్. సింఘోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సన్ ఘరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో లలా మండాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లలా మండాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వీర్ రంగా దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఇంపార్టెంట్ ఇవి. ఇంకా రామ్సార్ సైట్స్ ఏమున్నాయి మధ్యప్రదేశ్ లో అంటే భోజ్ వెట్లాండ్, ఇది హ్యూమన్ మేడ్ రిజర్వాయర్. ఇందులో వలస పక్షులు ఏవి ఫానా ఏమున్నాయంటే సారస్ క్రేన్ అనమాట. సఖ్య సాగర్ మేజర్ ఫానా మగ్గర్, స్మూత్ కోటెడ్ ఓటర్, హంప్ బ్యాక్ మషీర్. సిర్పూర్ వెట్లాండ్ మేజర్ అవి ఫానా అంటే వలస పక్షులు కామన్ పోచాట్, ఈజిప్టియన్ వల్చర్ మరియు ఇండియన్ రివర్ థార్న్. నెక్స్ట్ ఏంటి యశ్వంత్ సాగర్. సో ఇవి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మరియు రామ్సార్ సైట్స్ అయినటువంటి మధ్యప్రదేశ్. సో డైలీ ఇలా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ కవర్ చేయడం వల్ల మీరు రివిజన్ ఎప్పుడైనా చేయాలంటే క్విక్ గా చేయొచ్చు. లేకపోతే అన్ని ఒకేసారి చదవాలంటే అన్ని రాష్ట్రాలవి చదవాలంటే కష్టం అయిపోతుంది. సో కాబట్టి నేను ప్రతి డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ ని తీసుకురావడం జరుగుతుంది. సో ఇవేంటి ఇవాళ కరెంట్ అఫైర్స్. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.